నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో. కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇప్పుడు. అందులో అన్నిటికంటే ముఖ్యంగా అందరి కళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన ఉంది. రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు భూమి ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేదే అందరి ప్రశ్న అన్నమాట. వీటి గురించి చర్చించడానికి మనతో పాటు నేనున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన శ్రీ నంది రామేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ పాలన ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అనేదే సర్వత్రా ఉత్కంఠ నెలకొల్పుతున్న ప్రశ్న. ఏం చెప్తారు మీరు దీని గురించి? ఏముందమ్మా, ఇప్పుడు ఎలక్షన్ ఫస్ట్ టైం కాదు కదా. గత 30, 40, 50 సంవత్సరాలుగా ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు మారుతూనే ఉన్నారు, గవర్నమెంట్ మారుతూనే ఉంది. గ్రోత్ అయితే ఎక్కడ ఆగిందా మీకు ఎక్కడైనా? ఎగ్జాక్ట్లీ. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ఒకసారి అంటే వేరే ప్రభుత్వం బీఆర్ఎస్ కాకుండా వేరే ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళడం అనేది ఇదే తొలిసారి అనమాట. బీఆర్ఎస్ దాదాపు 9.5 ఏళ్ళు పాలించింది రాష్ట్రాన్ని నిర్విరామంగా. అప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అలవాటైపోయిన ప్రజలు 10 ఏళ్ల తర్వాత మరో కొత్త చేతిలోకి వెళ్ళారు. అంటే మరో కొత్త అధికారం. దాని గురించి మీకు 2 పాయింట్లు చెప్తా, అది ఆన్సర్ చేసే ముందు. పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అని పెట్రోల్ వాడడం మానేస్తాం మనం. అలా ఏం లేదు, వాడాల్సిందే. ఫస్ట్ 3-4 రోజులు ఉంటుంది. మనం సైకిల్ మీద వెళ్దాం, బ్యాటరీ వెహికల్ వెళ్దాం, నడిచి వెళ్దాం, బస్సు వెళ్దాం. 1 వీక్ తర్వాత మళ్ళీ రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి, బ్యాక్ టు స్క్వేర్. కుక్కతో లాగినంత సేపు తిన్నగా ఉంటుంది, అది వేస్తే ముందుకు వెళ్తాయి. మనం కల్చర్ ఏంటంటే వస్తుంటాయి, రూమర్స్ ఉంటాయి, పెరుగుతుంటాయి. అది కోసం మన పనులు ఆపుకోలేదు. నేను వెహికల్ 10 రూపాయలు పెట్రోల్ ఉన్నట్టు డ్రైవ్ చేసిన, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నట్టు కూడా డ్రైవ్ చేస్తాను. మన పర్పస్ ఏం మారలేదు. అది ఎందుకు చెప్తానంటే, ఇందిరాగాంధీ నుండి రాజీవ్ గాంధీ నుండి పివి నరసింహారావు, ఇంకా తదుపరి లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ గారు, రోసయ్య గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది. ప్రతి గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు. మీకు డెవలప్మెంట్ స్టిల్ ఆన్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? రేట్లు పెరగడమే డెవలప్మెంటా? కాదు, రేట్లు పెరగడానికి కారణమైన అంశాలు డెవలప్మెంట్, రేట్ కాదు. ఏంటి ఆ అంశాలు? మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మార్కెట్లో ఇప్పుడు ఎవరైనా బయట ఇండియా నుండి వస్తే, అంటే అదర్ స్టేట్స్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ మధ్య వీళ్ళు వస్తే హైదరాబాద్ వదలట్లేదు. ఎందుకు? హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఒకటి. రెండోది, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు 4 పక్కల పెరుగుతుంది. ఓఆర్ఆర్, RRR కాన్సెప్ట్ వచ్చాక వందల కిలోమీటర్లు పెరుగుతున్నాయి. మూడోది, మనకున్న రోడ్స్, మనకున్న డ్రైనేజెస్, ఇప్పుడు ఓఆర్ఆర్లో మీరు 100 కిలోమీటర్ మినిమం స్పీడ్ వెళ్తారు. కొద్ది ఇంటర్నేషనల్ 120, 140. అంటే ఎంత కంఫర్ట్. మీరు ఒక గంట సేపు వెళ్ళే జర్నీ ఇప్పుడు అరగంటలో అయిపోతుంది. అవును. మొన్న చూశాను ఒక ట్రైన్, ఫాస్టెస్ట్ ట్రైన్ అనేది బెంగళూరుకి మనకి 8 to 10 hours పడుతుంది. 2.5 hours ఇప్పుడు ట్రైన్ పెట్టేస్తున్నారు. దట్ ఈస్ ద టెక్నాలజీ. రేట్లు ఎలా పెరుగుతాయంటే, ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఎంప్లాయ్మెంట్ పెరిగి ఇప్పుడు ఫార్మా సిటీ ఉంది, అక్కడ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ పాసిబిలిటీ ఉంది. 5 లక్షల మంది వచ్చింది, 25 లక్షల మంది. హైదరాబాద్ పాపులేషన్ 1.4 crores. 25 ఇంటూ మళ్ళీ ఇండైరెక్ట్ వస్తారు, ఒక 50 లక్షలు. అంటే ఇంకొక చిన్న హైదరాబాద్ తయారైపోతుంది. దీనికంటే బెస్ట్ హైదరాబాద్ తయారవుతుంది. ఎందుకంటే మన పాతది 50 years పట్టింది, అది 5 yearsలోనే డెవలప్ అవుతుంది. ఒకసారి ఫార్మా సిటీ స్టార్ట్ అయిందంటే. గవర్నమెంట్ మారినందుకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నుండి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే అన్నారు, ఏమవుతుందో, ఆయన 10 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు ఏమవుతుందో అన్నారు. ఏమీ అవ్వలేదు, పెరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే, తెలుగుదేశం వచ్చినప్పుడు ఇదే అన్నారు. దీని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఇంకా ఈ తెలంగాణ అయిపోయింది, ఇన్వెస్టర్లు అందరూ పోతారు, ఇంకా ఈ నమ్మరు అన్నారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రియల్ ఎస్టేట్ ఒక వెలిగిపోయింది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ 3-4 ఫ్యాక్టర్స్. న్యాచురల్ కెలామిటీ మనకు చాలా ఇంపార్టెంట్. మనకు చూసుకుంటే చెన్నై కానీ, వైజాగ్ కానీ, అదర్ ఏరియాస్లో తుఫాన్లు, సునామీలు, వరదలు అన్నీ కూడా వస్తున్నాయి. మన హైదరాబాద్కి లెక్క చేసింటే వీఆర్ ఆన్ హిల్ స్టేజ్. బంజారా, ఇప్పుడు నేను ఉన్నది బంజారా హిల్స్ అంటారు, జూబ్లీ హిల్స్. అంటే హిల్స్ అన్నది కొంచెం తక్కువ. ప్లస్ అంతకుముందు బెంగళూరు బాగుంటుంది అట్మాస్ఫియర్లో, ఇప్పుడు బెంగళూరు బీట్అవుట్ చేస్తుంది. హైదరాబాద్కి ఉన్న ఎండ కూడా ఎక్కువ ఉంటుంది, చలి కూడా తక్కువ ఉంటుంది, కానీ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే. మీరు సీపోర్ట్కి వెళ్ళారంటే అక్కడ డిఫరెంట్ ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది. చెన్నై వెళ్ళారనుకోండి, వైజాగ్ వెళ్తే మీకు స్వెట్టింగ్ ఊరికి వచ్చేస్తుంది.
హైదరాబాద్లో సెట్టింగ్ రాదు, బికాజ్ ఆల్వేస్ ఎయిర్ విల్ కనెక్టెడ్. రైట్. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెరుగుతాయంటారా, తగ్గుతాయంటారా? తగ్గడం అనేది లేదండి 100%. ఎందుకంటే గత 6 నెలలుగా బిజినెస్ అంత బాగోలేదు, కానీ ఎక్కడైనా ఏదైనా ఒక్క బిల్డర్ రూపాయి రేటు తగ్గించిన దాఖలాలు. అది ఓన్లీ జనాల అపోహ. ఎవ్వరు వచ్చినా ఇది ఎందుకు ఆగదంటే గవర్నమెంట్కి ఏం కావాలి. ఇవాళ ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుల్లో ఉన్నాం మనం. 1000 కోట్లు 1,00,000 కోట్లు అప్పుల్లో ఉన్నాం. డబ్బు కావాలంటే ద ఓన్లీ మార్గం, ఇట్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. రైట్. ఇప్పుడు సరే, రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి అండ్ భూమి ఎప్పుడు అప్రిసియేషనే కాబట్టి యాజ్ యూజువల్ మనం అది గెస్ట్ చేయొచ్చు కొంతవరకు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అంటే రియల్ ఎస్టేట్కి అనుబంధమైన కొన్ని శాఖల్లో కీలక మార్పులు సంభవించే అవకాశం ఏమన్నా ఉందా? మార్పులు అన్నది ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ ఆ డిపార్ట్మెంట్కి అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ బదులు ఇంకొకరు ఎవరు వస్తారు. సీఎం మధ్యలో కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో అందులో పాలసీ వైజ్ నాకు తెలిసి ఈ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా ఏ గవర్నమెంట్ కూడా రాగానే మార్చరండి. దే విల్ వెయిట్ అండ్ వాచ్, దే విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఓల్డ్ స్కీమ్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ఇప్పుడు రైతు బంధు సరిగ్గా అందరికీ అందలేదు అన్నారు. సో దే విల్ ఫైండ్ అవుట్, దే విల్ డిగో. యాక్చువల్ అందరికీ అందింది అండ్ రైతు బంధు పైన కూడా ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే రైతు బంధు రైతులకు ఇవ్వడం ఓకే, కొంతవరకు బాగానే ఉంది, అంటే పెట్టుబడి సాయం అందించడం అనేది కరెక్టే. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం ఎందుకు? అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు లక్షల్లో తీసుకుంటున్నారు కదా రైతు బంధుని. సో అది ఎంతవరకు కరెక్ట్ అని? ఇప్పుడు మార్కెట్లో ఏ సీఎం ఉన్నా ప్లస్ మైనస్ ఉంటుంది. మీరు ఒక సీఎం పేరు చెప్పండి ప్లస్ ఉన్నాయి మైనస్ లేదని. సో ఇది మన మీ వ్యూ ఏంటి అసలు? 100 ఎకరాలు 100లో 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలా? ఇన్పుట్స్ ఇచ్చాము. దే ఆల్రెడీ నాకు తెలిసి ఎలక్షన్ ముందు వాళ్ళు మాట్లాడారు. నెక్స్ట్ ఎన్నిక అయితే మాత్రం మేము అవన్నీ కరెక్షన్ చేస్తాం. డెఫినెట్గా మేము కొన్ని తప్పులు చేసామని కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. సో అది కరెక్షన్. ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్కి ఎప్పుడు స్కోప్ ఉంటుందండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక పాలసీ తెచ్చారు, ఆ పాలసీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందిని మళ్ళీ వచ్చేసి ఇంకో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా కంటిన్యూగా చేసుకున్నప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఆ దానివల్ల గ్రోత్ ఏమి ఆగదండి. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ గోవడానికి కారణం ఏంటంటే ది చీపెస్ట్ ప్లేస్ అవైలబుల్ ఇన్ ఇండియా అంటే హైదరాబాద్. అవునా? అదేంటి? ఇదే ఎక్కువ రేట్లు ఉంటాయి కదా మన దగ్గర. కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు తక్కువ. మీరు బాంబే ఢిల్లీకి వెళ్తే మనకి 3 రెంతల్లో నువ్వు ఖర్చు పెట్టాలి. హైదరాబాద్లో ఇప్పుడు 10,000 బతుకుతాడు, 10 లక్షల బతుకుతాడు. వాట్స్ ద రీజన్? రీజన్ ఇస్ అవర్ నేచర్, అవర్ కల్చర్, అవర్ అఫోర్డబిలిటీ. ఇప్పుడు మీరు చూడండి హైదరాబాద్లో ఏ భాషోడు వచ్చినా సర్వైవ్ అవుతాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాల్డ్ యాజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. కాస్మోపాలిటన్ అంటే అందరూ బతకవచ్చు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు. మినీ ఇండియా ఇట్ ఈస్. మినీ ఇండియా. అండ్ దేర్ వాజ్ ఆల్సో రూమర్ దట్ హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బికమ్ ఎ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అయిందంటే అసలు దీన్ని ఎవరు పట్టుకోలేరు. ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా దట్ విల్ డ్రైవ్ ది గవర్నమెంట్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అందుకనే నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను. సో నేను అనేది ఏంటంటే ఎన్ని కోట్లు సంపాదించారు సార్? అది ఇక్కడ అడగవలసిన క్వశ్చన్ కాదు. ఎందుకంటే కోట్లు కాకపోయినా లక్షలు సంపాదించాను. ఎందుకంటే వీ హ్యావ్ టు బీ సింపుల్ అండ్ శాంపుల్. నా ఫార్ములా చెప్పాను కదా, ఏ క్యూబ్, అకామిడేట్, అడ్జస్ట్, చెప్పే యాక్సెప్ట్. అది ఉన్నప్పుడు గొడవలు రావు, కాంట్రవర్సీ రావు. మనం ఎంత సంపాదించాం అనేది దానికంట మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎట్లా ఉండిపోతుంది. ఇప్పుడు మన తాతలు ఎప్పుడు మనకంటే రిచ్గా బతకలే. మన నాన్నలు వాళ్ళకంటే కొద్ది రిచ్ బతికారు, వాళ్ళకంటే మేము కొద్ది బెటర్. మనకంటే మన పిల్లలు ఇంకా ఇప్పుడు మన పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళ కెరియర్ ఇప్పుడు మన తాతలప్పుడు సేవింగ్ ఉండేది, మా మనవరాలకి ఎంత వాళ్ళు మనవడికి ఎంత. ఇప్పుడు అవేం లేవు. వాటి చదివిస్తే చాలు, హీ విల్ ఎర్న్ 10 times more than you. ఎగ్జాక్ట్లీ. సో మన బయింగ్ ఎఫోర్డబిలిటీ పెరిగింది, బయింగ్ కెపాసిటీ పెరిగింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్తే భార్యకు 1,00,000, హస్బెండ్కి 1,00,000, ఎంత కలిపి 3-4 సంవత్సరాలు. ఆ 2 లక్షలు ఏం చేయాలి? మహా అయితే ఎంత ఖర్చు పెట్టినా 50,000 అవుతుంది నెలకి. మిగతా 1,50,000 ఏం చేయాలి? అయితే పబ్బులకి వెళ్ళాలి, క్లబ్బులకి వెళ్ళాలి, లేదా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్లో స్టాక్లో పెట్టవచ్చు, గోల్డ్లో పెట్టవచ్చు, రియల్ ఎస్టేట్లో పెట్టవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు, పీపీఎఫ్లో పెట్టవచ్చు, ఎన్ఎస్సీలో. కానీ అన్నిటికంటే బెస్ట్ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్లీ అది. సో గవర్నమెంట్కి మారినందువల్ల నాకు తెలిసి పెద్దగా ఉండదు. ఇప్పుడు గత 6 నెలలుగా స్టెబిలైజ్ అయింది. ఏదైతే హైప్ కోకాపేటలో 100 కోట్లు per acre ఉన్నదో హైప్ చేశారు. దాని వెనకాల లాట్ ఆఫ్ స్ట్రాటజీ ఉంది, లాట్ ఆఫ్ స్టంట్ ఉంది, లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, లాట్ ఆఫ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. సో అవన్నీ మనం పొలిటికల్గా మనం మాట్లాడడానికి రైట్ పర్సన్ కాదు కానీ బట్ డెఫినెట్లీ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ల్యాండ్ని హైప్ చేస్తే, ఆ ల్యాండ్ హైప్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్
ఆంధ్ర ఉంది, ఒక పర్టికులర్ ఏరియా క్యాపిటల్ చేద్దాం అనుకున్నారు. ఆ క్యాపిటల్ చేసే ముందు దానికి చుట్టూ ఒక 500, 1000, 2000 ఎకరాలు కొనేసి ఉంటారు. ఎవరు కొన్నారు అనేది మనకు డిఫరెంట్, కొనేసి ఉంటారు. కొన్న తర్వాత రేటు పెరుగుతుంది. ఇక్కడ రేటు పెరిగినప్పుడు ఇక్కడ బెనిఫిట్ మల్టీఫోల్డ్, అంటే 1 ఇయర్లోనే 10 times పెరిగిపోద్ది. ఎందుకంటే వాళ్ళు కొన్న రేటు 5 లక్షలు per acre, ఇప్పుడు అక్కడ 50 లక్షలు చెల్లుతుంది. 50 లక్షలు మన 40 లక్షలకైనా అమ్ముకోవచ్చుగా. అవును. ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అయితే కోకాపేట చుట్టూ 30, 40, యాక్చువల్లీ 5 కోట్ల ల్యాండ్ని 50 కోట్లు చేశారు. అవును. కోకా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మడం, కోకాపేట చూపిస్తున్నారు. మిగతా ఇక్కడ చుట్టూ మినీ surroundings కోకాపేట లో కూడా తయారు కోట్లలోకి చేస్తున్నారు. వెళ్ళిపోయింది. అవును. మీకు తెలిసిన విషయం లేదు, కోకాపేటలో ఆక్షన్ చేసిన వాళ్ళు అందరూ డబ్బులు కట్టలేదు. ఓకే. ఆక్షన్ పాడారు కానీ కట్టలేదు. మరి ఎందుకు కట్టలేదు అనేది డిఫరెంట్ రీజన్. కానీ ఆ పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని అమ్ముకొని డబ్బులు చేసుకున్నారు. ఓకే. జస్ట్ ఒక్క న్యూస్ వల్ల, అంటే జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్ వల్ల మిగతా చోట్ల కూడా సో పెరిగిపోయింది. నాకు తెలిసి రేరా వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద ఎక్కువ డిపెండెన్సీ లేదు రియల్ ఎస్టేట్. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎందుకంటే ఇది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇస్ ఇన్ టాప్ గేర్. కార్ నడిపితే మీరు 1, 2, 3, 4, 5 టాప్ గేర్ అంటే స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ టాప్ గేర్లో వెళ్తాం, ఫస్ట్ గేర్లో వెళ్ళాం. అంటే ఇప్పుడు మనం టాప్ గేర్ నుండి ఫస్ట్ గేర్కి రావాలంటే యూ హ్యావ్ టు పుట్ 4 gears. 5 నుండి 4కి వెళ్ళాలి, 4 నుండి 3కి వెళ్ళాలి, 3 సో ఇట్ టేక్స్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరు ఆపేసేయలేరు, ఎందుకంటే టాప్ గేర్కి వెళ్ళిపోయింది. ఎవరు వచ్చినా దాని స్పీడ్కి మనం అందుకోవాలి. ఒకవేళ అందుకోకపోతే గవర్నమెంట్ మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది.